పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఫారెన్ స్ట్రీట్లో సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 50 బైకులు, 4 కార్లు, 6 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. తెలియని వాళ్లకి ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు వారి ఆధార్ వంటి వివరాలను తప్పక తీసుకోవాలని సూచించారు. అలాగే పిల్లలు గంజాయి, డ్రగ్స్ మొదలైన మత్తు పదార్థాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు లక్ష్మణరావు, మల్లేష్, లక్ష్మణ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఇద్దరి మధ్యలో మనకు మీ మధ్యలో రిలేషన్ ఒకటి ఉండాలి. మళ్ళీ తరచుగా మన ఏరియాలో పెద్దపల్లి టౌన్లో జిల్లాలు ఏర్పడిన తర్వాత దొంగతనాలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి మనకు అపరిచితులు ఎవరైనా ఇక్కడ ఉంటున్నారా, లేకపోతే అసాంఘిక శక్తులు ఏమైనా ఉంటున్నాయా, లేకపోతే ఇల్లీగల్ పనులు ఏమైనా చేస్తున్నాయా అనే ఉద్దేశం వాటిని నివారించాలనే ఉద్దేశంగానే మనం ఈ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా మీ ఏరియాలకు సంబంధించిన అందరూ కూడా ఒకటికి గుర్తుపెట్టుకుని మన ఏరియాలో ఎవరైనా వేరే దగ్గర నుంచి వేరే ప్రాంతం నుంచి వచ్చి ఈ ఏరియాలో ఉన్నట్లయితే, లేకపోతే రెంట్కి తీసుకుని ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే మన దగ్గర ఇంట్లో రెంట్కి అనేది ఇవ్వండి. ఎందుకంటే మన దగ్గర ఉంటున్నారు, కొంతకాలం మన ఇంట్లో రెంట్కి మంచిగానే ఉన్నట్టు ఉంటున్నారు. వాళ్ళు ఏదో ఒకటి అఫెన్స్ చేసేసి ఇక్కడ నుంచి పారిపోతున్నారు. అఫెన్స్ చేసి పారిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని దొరకాలంటే మీకు మనం వచ్చి కన్సర్న్ ఓనర్స్ని అడిగినప్పుడు వివరాలు ఏమీ ఉండట్లేదు. కాబట్టి అందరూ కూడా ఎవరైనా మీ దగ్గర హౌసెస్లో రెంట్కున్నా, ఇంకో ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాం, లేకపోతే వేరే రైస్ మిల్లో పని చేస్తున్నాం, లేకపోతే బ్రిక్ లిస్ట్లో పని చేస్తున్నాం, ఈ ప్రాంతంలో మాకు రెంట్ కావాలని వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఖచ్చితంగా తీసుకుంది ఎవరు కూడా మీ ఇంట్లో రెంట్కి ఎవరు కూడా ఇవ్వకండి. ఈ ప్రాంతంలో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినట్లయితే మీ అందరికీ తెలుసు, పెద్దపల్లిలో కొంచెం అక్కడ ఇక్కడ గాంజాకు సంబంధించిన జరుగుతున్నాయి. గాంజాకి అడిక్ట్ అవుతున్నారు పిల్లలు అనేది ఒకటి వినబడుతుంది. దానిపైన మేము స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు యాజ్ ఎ పేరెంట్స్గా, యాజ్ ఎ బ్రదర్స్గా మీరందరూ కూడా మీకు సంబంధించిన పిల్లలందరినీ కూడా చేయాలి. ఎవరైనా గాంజాకు సంబంధించి కావచ్చు, డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, మత్తు పదార్థాలకు ఎవరైనా బానిసలు అయితే వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయాలి. మీతో కాకపోతే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే డెఫినెట్లీ కేసెస్ రిజిస్టర్ చేసి జైలుకు పంపే ఉద్దేశం కాదు మాకు. మనం మనిషిని మార్చాలా, అతని యొక్క చెడు అలవాట్లని నుంచి మంచి ప్రవర్తనలో వచ్చే విధంగా చూడడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం ఆ నోటీస్కి వచ్చినట్టు డెఫినెట్లీ మనం కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది.